అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనమైతే కర్నూలులోనే ఒక అన్న క్యాంటీన్లో ఉన్నాము. ఎంతో మందికి అన్నదాతలుగా ఇక్కడ అన్నాన్ని అందరికీ పెడుతూ అనాథలకు కానీ అన్నం లేని వాళ్ళకి కానీ 5 రూపాయలకే అద్భుతమైన భోజనాన్ని అందిస్తూ అన్న క్యాంటీన్ టీడీపీ ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణాలని చెప్పుకునే టైంలో ఖచ్చితంగా అన్న క్యాంటీన్ కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పూట్ల పేదవాడికి లేనివాడికి 5 రూపాయలకే అద్భుతమైన అన్నం పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు అని కూడా చాలా వరకు కూడా రాష్ట్రాలలో కూడా చాలా వరకు మనం విన్నాం, చాలా మంది నోట విన్నాం. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలులోని అన్న క్యాంటీన్లో ఉన్నాము. ఎలా ఉంది అసలు ఇక్కడ ఫుడ్, ఎలా ఉంది ఫుడ్, అసలు ఏమేమి పెడుతున్నారు, ఈ రోజు మెనూ ఏం పెడుతున్నారు, రోజు మెనూ ఎలా ఉంటుందని కూడా తినే వాళ్ళని కూడా అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనం పదండి. మనమైతే ఇప్పుడు లైన్లో నిలబడి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూ ఉన్నాం చాలా మంది ఒకటే లైన్లో వస్తున్నారు. అయితే ఇక్కడ ఫోన్పే కానీ క్యూఆర్ కోడ్ కానీ యాక్సెప్ట్ అయితే లేదు. 5 రూపాయలు ఖచ్చితంగా చేంజ్ కానీ లేదంటే 10 రూపాయలు ఇచ్చినప్పుడు చిల్లర అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మనం ఇక్కడ తిని కూడా టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇప్పుడు ఇదిగోండి క్యాష్ రూపంలో మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఎన్ని టోకెన్స్ కావాలంటే ఒక పర్సన్కి ఎన్ని టోకెన్స్ కావాలన్నా ఇస్తారు. అలాగే దీనిలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కెమెరా, దాన్ని మనల్ని క్లిప్పింగ్ తీసుకుని క్యాప్చర్ చేసుకున్న తర్వాతే టోకెన్ ఇస్తారు. అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనము ఇక్కడ ఇలా ఈ విధంగా ఫోటో తీస్తూ ఉన్నారు. ఫోటో ఈ విధంగా ఫోటో తీసేసి మనకు ఎన్ని టోకెన్స్ కావాలి అంటే ఎన్ని టోకెన్స్ అయినా ఇస్తారన్నా ఒక పర్సన్కి 2 టోకెన్స్ 1 or 2 టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఒక పర్సన్కి. మనం దీన్ని బట్టి ఇప్పుడు ఒక పర్సన్ అంటే ఒక చిన్నది సరిపోకపోయినప్పుడు మళ్ళీ 2వ టోకెన్ కూడా ఇస్తున్నారు 5 రూపాయలకి. 5 రూపాయలు ఎక్స్ట్రా పేయింగ్ చేయాలి. ఎక్స్ట్రా పేయింగ్ చేసినప్పుడు మనకు ఇదిగోండి ఇలా ఒక టోకెన్ అయితే ఇస్తున్నారు, చూస్తున్నాం. ఇది మనం టోకెన్ ఇస్తే ప్లేట్ ఇస్తున్నారు. ప్లేట్ కూడా చాలా నీట్గా శుభ్రపరిచి వీళ్ళు ముందే ఇక్కడ పెడుతున్నారు. తర్వాత దీనిలో మనం ఈ 5 రూపాయల టోకెన్ అయితే ఉన్నారో ఆ టోకెన్ అయితే వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు రైస్ ఇప్పుడు 250 గ్రామ్స్ రైస్ ఎంత 400 గ్రామ్స్ రైస్ అయితే ఇచ్చారు. చూడండి, మన రైస్ కూడా చాలా మన ఇంట్లో బియ్యం ఎలా ఉంటాయి అలా మసూర్ బియ్యం అని అంటారు కదా, అలా ఆ టైప్లోనే ఉన్నాయి, చాలా స్మూత్గా. అంటే స్టోర్ బియ్యం ఆడతారని కూడా చాలా మందికి ఒక అపోహ అయితే ఉంది. ఇప్పుడు ఏం కర్రీ? వంకాయ. ఒక వంకాయ కర్రీ అయితే అంటే మనకు చెప్పారు కర్రీ లేదా పప్పు కానీ ఇస్తూ ఉన్నారు. కర్రీ సాంబారు రైస్లోనే వేస్తారు. సాంబారు తర్వాత పెరుగు ఏదైతే ఉందో ఆ పెరుగు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాము. తర్వాత ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా లోపలైతే కొంతమంది వరకు అయితే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేస్తారు, మనం స్పష్టంగా కనపడతా ఉంది. అంటే కూర్చోలేని వారైతే తప్పక కింద కూర్చుంటున్నారు తప్ప చాలా మంది వరకు సీటింగ్ అరేంజ్మెంట్ లేకుండా నిలబడే తినాల్సిన పరిస్థితి. నిలబడి కూడా ఈజీగా అంటే అందరికీ కూర్చోబెట్టి పెట్టడం కూడా సాధ్యం కాని పని కదా. మనం ఫస్ట్ అయితే వీళ్ళు సాంబార్ ఏదైతే వేసారో ఆ బియ్యం కూడా చాలా మెత్తగా కనపడుతూ ఉన్నాయి మనకు. అంటే మన ఇంట్లో రైస్ ఎలా అయితే వండుకుంటామో అలాగే అందరికీ కూడా ఈ పేదలందరికీ కూడా ఇలాంటి భోజనం అందిస్తున్నందుకు మనం నిజంగా కృతజ్ఞత చెప్పుకోవచ్చు. కూడా మనం ఎలా ఉందనే రుచి చూసి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా ఉంది. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో హోమ్ మేడ్ పెద్ద పెద్ద హోటల్స్ ఎలా ఉంటుందో అలానే ఉంది. సాంబారు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు క్వాంటిటీ అయితే 400 గ్రామ్స్. చాలా సాధారణ వ్యక్తులు చాలా అంటే లైట్గా ఈ మధ్యకాలంలో చాలా లైట్గానే తింటున్నారు. అంత పాత రోజుల్లో తినట్లేదు కాబట్టి బయటకు తినాలి. ప్రతి ఒక్కరికి కూడా 400 గ్రామ్స్ రైస్ సరిపోతుంది. అలాగే పెరుగు కూడా చూస్తూ ఉన్నాం. పెరుగు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అంటే చాలా వరకు అంటే పులిసిపోవడం కానీ లేదంటే ఏదైనా స్మెల్ రావడం కానీ అలాంటిది అయితే ఏం లేదు. అలాగే ఇప్పుడు వంకాయ కర్రీ కూడా మనం కలుపుకునే ప్రయత్నం చేద్దాం. చట్నీ కూడా వేశారు. మనకు చట్నీ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలా కర్రీస్ కూడా అంతా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు, లేదంటే లేదు ఉన్న వాటిల్లో. వంకాయ కర్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు అయితే వంకాయ కర్రీ పెట్టారు మెనూలో, చాలా బాగుంది. అలాగే మనం కొంతమంది బ్రదర్స్ తెలుసుకుందాం. బ్రదర్ ఎలా ఉంటుంది బ్రదర్ ఫుడ్? టిఫిన్ బాగుంటుంది. ఫుడ్ రైస్ బాగుంటుందా? రైస్ అంటే తిన్న తర్వాత ఏమన్నా ఇబ్బంది పడ్డం అట్లా ఏమన్నా అనిపించింది ఎప్పుడైనా? ఎప్పటి నుండి తింటున్నారు మీరు? 1 month నుండి తింటున్నారు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారు. బ్యాచిలర్లే, వండుకోలేక ఇక్కడ తినేస్తూ ఉంటారు. మంచిగానే ఉంటుంది ఫుడ్. అన్న క్యాంటీన్లో ఇక్కడ పాత బస్ స్టాండ్లో అన్నం చాలా బాగుంది. అన్నం కూడా బాగానే పెడుతున్నారు. స్టూడెంట్స్కి అన్నం 3 పూటల తక్కువ రేటుకు దొరకడం చాలా అదృష్టము. చంద్రబాబు నాయుడు చాలా మంచి చేస్తున్నాం మేము కోరుకుంటున్నాం. అన్న క్యాంటీన్లో ఇక్కడ పాత బస్ స్టాండ్లో అయితే అన్నం చాలా బాగుంది. అన్నం పెట్టే వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు.
స్టూడెంట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న. మేము ఫస్ట్ నుంచి ఓపెనింగ్ అప్పటి నుంచి తింటున్నాం 3 పూటల. ఏం చేస్తుంటారు మేము స్టూడెంట్స్ మన డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? మాది సి బెలగల్ అయితే ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాము. ఎక్కడి నుంచి? ఏ ఊరు మీది? సి బెలగల్ మాది. 3 పూటలు ఇక్కడే భోజనం చేస్తున్నాము. అన్నం అయితే చాలా బాగుంది. స్టూడెంట్స్కి తక్కువ రేట్లో అన్నం దొరకడం వల్ల చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడికైనా తినాలంటే హోటల్లో 100 నుంచి 150 వరకు ఉంటుంది. అయితే అన్న క్యాంటీన్ ఉన్నందువల్ల బిచ్చగాళ్ళు కానీ ప్రత్యేకంగా కూడా నిరుద్యోగులు అయితే చాలా మంది ఇక్కడ వచ్చి తినిపోతున్నాం. మేము ఎక్కడైనా స్టడీలో చదువుకుంటాం, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి డైలీ తినిపోతాం. ఇది పెట్టినందుకు చాలా ప్రభుత్వానికి అయితే థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం. ఇటు సైడ్ కూడా మనకు స్పష్టంగా చెప్తున్నాం హ్యాండ్ వాష్ కానీ తర్వాత స్పష్టంగా పెడుతున్నాం. అటు సైడ్ 2 మహిళలు మనం ఇచ్చిన అంటే ప్లేట్ తిన్న తర్వాత ప్లేట్ అయితే అక్కడ పెడితే వాళ్ళే నీట్గా క్లీన్ చేసి శుభ్రపరిచి మళ్ళీ వాటిని లోపలికి తీసుకెళ్దాం. అలాగే రీసైకిల్ చేస్తూ ఉన్నారు. వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ పెట్టుకొని కడుగుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చాలామంది కొంతమంది లోపల తింటున్నారు. లోపల ఫుల్ అయితే ఇలా అన్నారు మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే నించుని తినడం కొంచెం స్పీడప్ అయిపోతుంది, కానీ అందరికీ సీటింగ్ కూడా సాధ్యం కాదు కాబట్టి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. నిజంగా అన్నా క్యాంటీన్ మాత్రం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది పేదల కడుపు నింపుతుంది. ఖచ్చితంగా మనం దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. పోయినసారి గవర్నమెంట్లో ఇలాంటి మంచి పథకాన్ని తీసేసినందుకు చాలా ఇబ్బంది పడ్డారు. మనం చూసాం ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి అయితే వచ్చినాయి. ఖచ్చితంగా నిజంగా మనము జైహో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. అన్నా క్యాంటీన్ నిజంగా పుట్టెడు అన్నం ప్రతి ఒక్కరికి అందుతూ ఉంది. చాలా అద్భుతమైన పథకం అని చెప్పుకోవచ్చు. ముసలోళ్ళకి ఎంతోమందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఒక 5 రూపాయలు పెడితే ఈరోజు బయట మార్కెట్లో 1 లీటర్ నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. అలాంటి చోట్ల ఇలా ఫుల్ మీల్స్ పెడుతున్నారు. దాన్ని నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు. ప్లేట్ కూడా చాలా వెయిట్ అనిపిస్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సిబిఎన్ గారు. మీరు చేస్తున్న ఇలాంటి పథకాలు చాలా బాగున్నాయి. కొన్ని మిస్టేక్స్ అయితే అమ్మఒడి కానీ కొన్ని పథకాలు అయితే ప్రజలకు అందట్లేదని ఫీల్ అవుతున్నారు. దాని గురించి మీరు ఒకసారి దృష్టి సారించి మళ్ళీ ముందు తీసుకెళ్తే బాగుంటూ ఉంటుంది. అలా యువ నాయకుడు లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఈ ముగ్గురు సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందు తీసుకెళ్దామని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. మీ మహేందర్.